నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారం వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యం కలిగిన దానను అని నేర్చుకుంటున్నాం. మనం ఈ వాక్యంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. మనం ఎందుకు నల్లగున్నానో చెప్పింది ఆవిడ. నేను బాహ్యంగా నలుపుగా ఉన్నాను కానీ అంతరంగ జీవితం చాలా తెల్లగా ఉంది, పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది అని చెప్పింది. ఎలాంటి తెల్లదనం అంటే కేదారు గుడారం అంతా తెలుపుంది. నాకు కేదారు గుడారం పైకి నల్లగా ఉంటుంది కానీ లోపల చాలా సౌందర్యంగా ఉంటుంది. అలాగే నేను కూడా కేదారు గుడారం అంతా సౌందర్యంగా ఉన్నాను అని నేర్చుకున్నాం. రెండో చెప్పింది, కేదారు గుడారంలో ఉన్న సౌందర్యాన్ని ఎలా పొందుకున్నామంటే ఆ లేఖనం ఏమందంటే కేదారీయులు వారి గొర్రెల మందను తీసుకొని పోయి ఆ కేదారు గుడారములో ఎప్పుడు కొందరు రాయబడింది. అక్కడ కేదారీయులు వారి గొర్రెల మందలను తోలుకొని పోయి కేదారు యొక్క గుడారములో కూడుకొందురు అని రాయబడింది. అక్కడ కూడుకుని చేసిన కార్యాన్ని బట్టి ఆత్మశక్తిలో ఆవరించబడ్డాను అని చెప్పింది. కేదారు గుడారము దేవుని సన్నిధి అయితే, మందలు విశ్వాసులైతే, ఈ మందలు అనబడే విశ్వాసులు ఎక్కడ కూడుకోవాలయ్యా అంటే దేవుని సన్నిధి అనబడే కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధిలో మందలబడే ప్రతి క్రైస్తవులు దేవుని సన్నిధిలో కూడుకోవాలి అని రాయబడింది. కూడుకుంటే ఏమైందయ్యో, వారందరూ దేవుని సన్నిధిలోకి వచ్చారు, కేదారు గుడారంలోకి వచ్చారు. గొర్రెల మందలు కేదారు గుడారములో కూడుకున్నప్పుడు అంత ఒకే చోట కూడుకొని ఏక మనసు కలిగి ఏక హృదయం కలిగి వారు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామంలో చేరి ఏక మనసుతో వారందరూ దేవునితో మాట్లాడటం ప్రారంభించారు అని రాయబడింది. అంటే కేదారు గుడారములో కొడుకున్న వారు ఏం చేయాలంటే దేవునితో మాట్లాడుకుంటా ఉంటే ఎలా అంటే ఏక మనస్సు, ఏక హృదయము, ఏక స్వభావము కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుతూ ఉంటే అంతరంగ సౌందర్యము తనకు తానుగానే పెళ్ళుబికింది అని నేర్చుకున్నా పోయిన వారం మనం. అంటే యేసయ్య మాట్లాడుతున్నాడు, ఆత్మాభిషేకము ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే ఎక్కడికో ఎక్కడ ఎలా వస్తున్నా, రాత్రుల్లో పగలో దేశాల్లో విదేశాల్లో దేశాలకు రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతే నీకు ఆత్మాభిషేకము రాదు. ఎక్కడయ్యా అంటే లేఖనం అంది కేదారు గుడారంలో నువ్వు కూడుకోవాలి. కేదారు గుడారం అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి కూడుకొని ప్రార్థన చేస్తే ఆత్మాభిషేకము నీకు వచ్చుద్దయ్యా. నీ ఆత్మశుద్ధి లేకుండా ఆత్మ మనకు పంచం పడతాం. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలా, కపట కల్మషము కడుపుల్లో ఉంచుకొని విశ్వదాభిరామ వినుర్వేమ అన్నాడు వేమన గారు. ఆత్మశుద్ధి లేకుండా, కేదారు గుడారము లేకుండా, కేదారు గుడారంలో జీవించి నివసించే అనుభవం నీకు లేకుండా ఆత్మాభిషేకం పొందలేవు. నీవు ఆత్మ పొందుకోలేవు. ఆత్మాభిషేకం కోసం దేశదిమ్మర్లుగా తిరుగుతూ ఉంటే వచ్చేదాన్ని ఆత్మాభిషేకము అనరు. ఎక్కడయ్యా అంటే కేదారు గుడారములో వారు కేదారు గుడారంలో మందలు కూడుకొని ఒకే చోట సంఘమంతా కూడుకొని అంగలారుస్తూ ఉంటే ఆత్మ దిగి వచ్చారు అన్న విషయాలు నేర్చుకున్నాం మనం. ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదువుదాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అంటే అందరూ ఒకే చోట కూడుకొనిరి. అందరంటే గొర్రెలు మందలు అనబడే విశ్వాసులందరూ
దేవుని ప్రజలందరూ, దేవుని పిల్లలందరూ అందరూ ఒకే చోట కూడుకొని, అనగా కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధిలో అందరూ ఒకే చోట ఏక మనస్సు కలిగి కూడుకొనిరి. అప్పుడు వేగముగా వీచాగట. ఎక్కడ ఎడొచ్చింది గాలి? ఒకే చోట కేదారు గుడారంలో ఉంటేనే వచ్చింది. కేదారు గుడారం ఉంటేనే వచ్చింది. ఎక్కడయ్యా? ఎక్కడ అంటే కేదారు గుడారములో కూడుకున్నారే విశ్వాసులు, క్రైస్తవులు, భక్తులు. కేదారు గుడారంలో కూడుకొని అంగలారుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే బలమైన గాలి వీచను. బలమైన గాలి వీచను. ఆ గాలి పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఎడ కూడుకున్నారు వీళ్ళు? కేదారు గుడారంలోకి వచ్చారయ్యో. ఎందుకంటే అది సౌందర్యమయ్యో. దేవుని మందిరం సౌందర్యంగా ఉంటుందయ్యో. ఆ సౌందర్యం నాకు కావాలయ్యో. దేవుడిచ్చే సౌందర్యం కావాలకు. దేవుని సౌందర్యము నేను పొందుకోవటానికి ఎడకెళ్ళావయ్యా అంటే కేదారు గుడారములో కూడుకున్నవే మేము. వాళ్ళు అన్నారు, గొర్రెల మందలు అన్నీ కలిసి ఒకే చోట కూడుకొన్నారయ్యా. అప్పుడు అయ్యా వారి మీదకి ఆత్మాభిషేకం వచ్చిందయ్యా. ఆత్మ దిగి రాగానే అంతరంగ సౌందర్యంగా మారిపోయిందయ్యా. పరిశుద్ధమైన హృదయంగా మారిపోయిందయ్యా. అంటే నీకు అంతరంగ సౌందర్యం కావాలంటే, ఆత్మ సౌందర్యం కావాలంటే, ఆత్మ అభిషేకించబడాలి. నువ్వు ఎక్కడయ్యా అంటే కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధి. కేదారు గుడారం అనే దేవుని సన్నిధిలోకి వచ్చి ఏకముగా కూడుకొని, ఏక మనస్సు కలిగి అందరూ కూడుకొని ప్రార్థన చేస్తుంటే, దేవో మేము కేదారు గుడారకు వచ్చామయ్యా, మేమంతా కేదారు అనుభవంలోకి వచ్చామయ్యా, మాతో మాట్లాడు, మాతో మాట్లాడు, అంతరంగం తెరవయ్యా. అంతరంగంలో ద్వేషం ఉందా, దోషం ఉందా, కపటం ఉందా, కలభాషం ఉందా, కడిగేసి నీ పరిశుద్ధాభిషేకంతో నింపయ్యా అని అంగలారుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఇక్కడ వారికి బలమైన గాలి వీచెను, బలమైన శబ్దం వచ్చాను, అగ్ని నాలుగు చాల్చబడేను, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చాను. అగ్ని ప్రభావం వారి మీద దిగి రాగానే ఆత్మ కాలిపోతూ ప్రారంభించింది, అంతరం కాలిపోవటం ప్రారంభించింది. అంత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం అగ్ని దిగొచ్చిందో అంతరంగంలో ఉన్న ప్రతి పాపము కాలిపోయి పవిత్రంగా మార్చను, శుద్ధి చేయబడను. అంటే ఆత్మ సంభరణ కలిగిందయ్యా. క్రైస్తవుడు ఆత్మ సౌందర్యం కోసం డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు, ఎక్కడికి వెళ్తే వచ్చేది కాదండి. క్రైస్తవులు గమనించాలి విశ్వాన్ని. విశ్వాసివానువు కేదారు గుడారం ఉండాలి. నువ్వు కేదారు గుడారం అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అక్కడ ఏంటయ్యే లాభం అంటే అందరూ వారు ఏకముగా, గోరులందరూ ఏకముగా కేదారు గుడారంలో కూడుకొని ఏక మనస్సు కలిగి వారు అంగలారుస్తూ ఉంటే, ఏకముగా ప్రార్థన చేస్తుంటే బలమైన గాలి ఒకటి వీచాను. ఆ గాలి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందంట? అగ్ని జ్వాలల వలె. ధ్వని ఆకాశంలో నుంచి అకస్మాత్తుగా ఎక్కడ? వారు కూడి ఉన్న స్థలమంతా నిండి. అందరూ అల్లు చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ దేవునికి చెప్తుందంటే కేదారు గుడారంలోకి వచ్చి దేవాత్మ సౌందర్యం కావాలయ్యో, ఆత్మ సౌందర్యం కావాలి నాకు అని ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక హృదయం కలిగి కేదారు గుడారంలోకి వచ్చి ఇక్కడ కూడుకుంటే నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీవు నీ బిడ్డలు, నీవు నీ కుటుంబం, నీవు నీ సంఘం అంతా కూడుకుంటే అంగలారుస్తూ ఉంటే ప్రార్థన చేస్తుంటే బలమైన గాలి ఒకటి వీచింది. ఆ గాలి ఏమా అకస్మాత్తుగా వారి మీదకి, వారు కూర్చున్న చోటంతటిని మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లు వారి కనబడి వారిలో ఒక్కొక్కరిని దర్శించను.
ఒక్కొక్కరిని తాకాను, ఒక్కొక్కరిని బలపరిచాను. అక్కడ ఎంతమంది గొర్రెలు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు కొడుకున్నారో, ఎన్ని గొర్రెలు అంగరాస్తున్నారో, ఎంతమంది ఎన్ని గొర్రెలు అయితే నాకు కేదారు సౌందర్యం కావాలని సౌందర్యం కోసం అంగలారుస్తున్నారు. అట్టి సౌందర్యం ఇవ్వటానికి, అట్టి సౌందర్యాన్ని వారికి ఇవ్వటానికి అగ్ని జ్వాలలతోటి పరలోకంలోంచి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు అగ్ని నాలుకలతో దిగివచ్చి అందరు తాగుతూ ఉంటే, అందరు దర్శిస్తూ ఉంటే, అందరు ఆత్మాభిషేకం పొందుకుంటూ ఉంటే భాషల్లో మాట్లాడుతూ ఉండేను. అందరూ పరిశుద్ధాత్మ నిండుకొని వారై ఆత్మ వారికి వాక్శక్తి కలిగించను. వారు మాట్లాడుతూ ప్రారంభించారు. దేవుని పిల్లలారా, అప్పుడు వారికి ఏమొచ్చిందంటే ఆత్మ సౌందర్యము కలిగను. క్రైస్తవులారా వినాలి, మనందరికీ ఆత్మ సౌందర్యం కావాలి. నేను నల్లని దాన్ని చూడబాక అంటుంది ఆవిడ. నల్లగా ఉండాలని నేను నల్లని దాన్నే ఎందుకు నలుపయ్యాలంటే శ్రమల వలన, కష్టాల వలన, బాధల వలన, ఇరుకు వలన, ఇబ్బంది వల్ల, ఎండలో ఉండి అనేక శ్రమలు కలిగినందువల్ల నేను నల్లగా మారాను. కానీ వాస్తవికంగా నేను నల్లని దానను కాదు. ఎలాంటిదంటే నా అంతరంగం ఉంది, నా హృదయం ఉందే చాలా సౌందర్యం. ఎలాంటి సౌందర్యం అంటే కేదారు గుడారమంతో సౌందర్యం. దానికంటే రెట్టింపు సౌందర్యం కావాలని నేను నా మందలు కలిసి కేదారు గుడారంలో కూడుకుంటే ఎక్కడో కొంచెం లోపం ఉంటే లోపమంతా సరిచేయటానికి ఆత్మదేవుడు కేదారు గుడారంలో కూర్చొని అడుగుతూ ఉంటే, మాట్లాడుతుంటే అగ్ని జ్వాలలతో ఆత్మదేవుడు దిగివచ్చి అందరిని దహిస్తూ ఉండెను. అందరిలో దిగివచ్చను. అందరూ పరిశుద్ధాత్మలోకి మార్చబడను. ఆ పరిశుద్ధాత్మ అనుభవం రాగానే వారి అంతరంగ సౌందర్యం పట్టబయలైపోయాను. అంతరంగ సౌందర్యం పట్టబయలైపోయాడు. అందరికీ ఆ సౌందర్యము కనపడతా ఉంది. అబ్బో, ఇంత సౌందర్యమా? ఎక్కడిది సౌందర్యం అయ్యా? ఎక్కడిది ఆత్మ సౌందర్యం? ఎక్కడంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సంఘములో కూడుకొని అందరూ వస్తున్నారే, వారందరూ అంతరంగాన్ని దర్శిస్తే వారందరూ పరిపూర్ణ సౌందర్యంలోకి మార్చబడెను అని రాయబడి ఉంది. క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులే, మనం 100 ఏళ్ళ క్రైస్తవులే, 150 సంవత్సరాల క్రైస్తవులే. అయితే నీ అంతరంగ సౌందర్యంగా మారిందో? అంతరంగ సౌందర్యం కోసం ప్రాకులాడేవా? అంతరంగ సౌందర్యం అంటే ఎక్కడ? అంతరంగ సౌందర్యం దొరికింది ఎక్కడ? కేదారు గుడారములోనే, అంటే సంఘములోనే. అది ఎరగక నీవు సౌందర్యం కోసం ఆగపడుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా ఆ పద్యాలు రావు నాకు సరిగా. ఆడికి వెళ్ళి ఏంటి అంటారు, ఆ ఎన్ని చేసినా జీరో నీ దగ్గర. రాత్రి వాక్యులు నాకు అర్థమైందంటే, నా దేవుడు నిన్ను పరిపూర్ణ చేయటానికి వీపంతో చాళ్ళు దున్నబడింది, రక్తపోక జరిగించాడు, శుద్ధి చేశాడు. నా దేవుడు చేసే త్యాగాన్ని గుర్తించకుండా, యెహోవా సమాచారం నమ్ముకోకుండా, నువ్వు లోకంలో మనుషులు మాటలే నమ్ముకొని మనుషుల మీద డిపెండ్ అయిపోయి మనుషులు చుట్టూ తిరుగుతూ ఉంటే యేసయ్య సంగతి ఏంటి? ఆత్మ ఇచ్చేది ఎవరు? యేసయ్య. పరిశుద్ధాత్మ ఇచ్చేది ఎవరు? యేసయ్య. సౌందర్యం ఇచ్చేది ఎవరు? యేసయ్య. నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేది ఎవరయ్యా? యేసు ప్రభులు వారు. ఆయన తప్ప నీ కుటుంబంలో ఎవడు ఏ కార్యాన్ని చేయలేడు. మేలు కావాలా, దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా, ఆరోగ్యం కావాలా, సంపద కావాలా, సౌందర్యం కావాలా, ఏది కావాలంటే ప్రతిదాన్ని ఇచ్చి తృప్తిపరిచేది నా యేసు, మా దేవుడు. ఆయన పేరు యేసు. మీ దేవుడు కాదు. మీకు చాలామంది దేవుళ్ళు. ఎక్కడ? గోడనల్లో ఒక దేవుడు ఉంటాడు మీకు. అదేంటి, గౌరీపట్నం దేవుడు ఉంటాడు. గుంటూరు పక్కన కొండది ఏంది అది, వైకుంఠం. ఎస్, పిర్రంగిపురం దేవుడు ఉంటాడు మీకు. 100 మంది దేవుళ్ళు మీకు. ఎక్కడికి వెళ్ళామమ్మా? గుండెలు వెళ్ళానండి గుండు కొడుచుకోవడానికి. అక్కడ ఎవడు ఉంటాడు నీకు? మనం చెప్తే ఎక్కడికి వెళ్ళావు అంటే గౌరీపట్నం వెళ్ళండి. గౌరీపట్నం ఉండండి నీకు. మనకు ఒక దేవుడే మనకు ఉండేది, ఒక కేసయ్య కదా.
యేసయ్య తప్ప వేరే దేవుడు ఉండకూడదు నీకు. ఏ పట్టణంలో ఏ దేశంలో దేవుడు లేడు, ఒకే దేవుడు, సృష్టి మొత్తం ఒకే దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. నిజంగా విశ్వాసం ఉందా? మనసు మారిందా? హృదయం మారిందా? బతుకు మారిందా? జీవితం మారిందా? నీకు మారితే నీ దేవుడు ఎవరంటే యేసు ప్రభులు వారి. మారకపోతే ఇప్పుడైనా నిజ దేవుడు అనబడి యేసుక్రీస్తు ప్రభుని నమ్మాళ్ళు, ఆయనతో ఉండాళ్ళు, ఆయనలో ఉండాళ్ళు. అప్పుడే నీకు ఆత్మీయ సౌందర్యం సంపూర్ణంగా వచ్చేది. ఆత్మీయ సౌందర్యం లేకపోతే ఎత్తబడే గుంపులు ఉండలేరు. మరొక మాట ఉన్నది, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 31 చూద్దాం. అపోస్తల కార్యాలు ఒకరు చదవండి. వారు ప్రార్థన చేయగానే, అమ్మా, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ ఏం జరిగింది? అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అందరూ కూడి ఉన్నారు. ఇది గమనించాలి మనం. అక్కడేముంది? కేదారు గుడారములో గొర్రెల మందలు కూడుకొని ఉన్నాను. అలాగే మనం ఎవరవి? గొర్రెల మందలము, విశ్వాసులు. మనం ఎలా కూడుకున్నాం? కేదారు గుడారం అంటే దేవుని సన్నిధిలో కూడుకున్నాం. మనం కూడుకొని ఉండగా, చదవమ్మా 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండెను. ఏం చేస్తే మరి మనందరం కూడున్నాం, ఇక్కడ కూడున్నామా? మరి ప్రార్థన చేస్తే ఆత్మ దిగి రాలా? మీరందరూ కూర్చున్నారు కదా, ఇక్కడ కూర్చున్నావా? అక్క, బుజ్జక్క, కూర్చున్నావా? మరి ఎందుకు రాలా ఆత్మ? అంటే మనకేం లేదంట, ఏక మనస్సు లేదు, ఏక మనస్సు లేదు, ఏక ఆత్మత లేదు. ఆత్మతో సేవ చేయడు, ఆత్మతో దేవుని సేవ చేయడు పిలువటంలో మనం. వారు ఏకాత్మ కలిగి మంద మొత్తం కూడుకొని, దేవో నిన్నే నమ్మేమయ్యో, నీ ఆత్మ కావాలయ్యో, నా అంతరంగమయ్యో సౌందర్యం మారాలయ్యో, ఆ సౌందర్యం కోర్చడానికి నీ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలయ్యో, దిగురాయ్యో, దర్శించయ్యని ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ ఉండగా, అడుగుచూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చింది. వాళ్ళు బలపరిచాడు. ఎప్పుడైతే ఆత్మ దిగి వచ్చిందో, అంతరంగం మారిపోయిందో, అంతరంగ సౌందర్యం వచ్చేసిందో, అంతరంగ సౌందర్యం రాగానే వాళ్ళకి ఏం కలిగిందంటే ఆనందం కలిగాను. అంతరంగంలోకి ఆత్మ దిగి వచ్చి అంతరంగం మారిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగాన్ని కాల్చేస్తుంటే, లోపల పాపం కరిగిపోతూ ఉంటే, అంతరంగం తెలిపైపోతుంటే, అంతరంగం సౌందర్యంగా మారిపోతుంటే, మారిపోయే కొలది వారికి ఏమొచ్చిందంటే ఆనందం కలిగెను. బైబిల్ మాట చూద్దాం. యెషయా గ్రంథం 56:6 చదువుదాం. యెషయా 56:6-7 చదువుదాం. యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచయం చేయవలని అన్యజనులను నా పరిశుద్ధ పర్వతములోకి తీసుకొస్తాను, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆనందం? ఎక్కడ ఆనందం? థ్యాంక్ యూ కల్పన. కేదారు గుడారంలో. ఎక్కడమ్మా? కేదారు గుడారములో ఆనందం ఉంటుందండి. కేదారు గుడారములో దేవుని సన్నిధిలో, నీ సంఘములోనే, నీ సన్నిధిలోనే, నీ గుళ్ళోనే, నువ్వు కట్టుకున్న ఈ మందిరములోనే. ఇదే కేదారు గుడారం. అందరూ కేదారు గుడారంలో కూడుకొని అన్నాడు. అనేక అన్ని జనాంగాలు ప్లస్ ఉన్నవారు, యూదులు, యేసుక్రీస్తు ప్రభు చేత ఎన్నిక చేయబడ్డవారు, పిలువబడ్డవారు అందరూ కలిసి మందిరములో కూడుకుంటే, అనగా కేదారు గుడారంలో కూడుకుంటే అక్కడ వారికి ఆనందం కలిగింది. ఎందుకు ఆనందం? డబ్బు వచ్చిందా? ఎస్, థ్యాంక్ యూ. ఏమొచ్చిందంట?
ఆత్మాభిషేకం వచ్చింది. వచ్చిన ఆత్మాభిషేకం ఉందే అంతరంగాలు మార్చేసింది. వచ్చిన ఆత్మాభిషేకం అంతరంగాలు మార్చేసింది. అంతరంగం మారిపోతుంటే చూసుకుంటా ఉంది. బాహ్యంగా అమ్మో అంతరంగం మారిపోయింది, నా అంతరంగ ఆత్మస్థితికి ఇప్పుడే తెల్లగా అయిపోయింది కదా, అందంగా అయిపోయింది కదా, సౌందర్యంగా మారింది కదా. ఏం చేయాలంటే ఏం చేయలేక ఆనందముతో కేకలు వేస్తూ ఉంది. ఆనందం పొంగి పొర్లిపోతుంది. ఎందుకంటే ఆత్మదేవుడు వారు దర్శించాడయ్యో. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? కేదారు గుడారములో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని ఇంటిలో. ప్రారంభంలో పడిపోతుంటే ప్రారంభంలో బాగా ఉద్యోగంగా ఉండి రాను ఉద్యోగం పడిపోతే, ఆరిపోతే, జారిపోతే, వెలుగు సంపూర్ణంగా ఆరిపోతే ఇప్పుడు ఏమిటంటే నా ఆత్మ వెలిగించబడిందయ్యో, ఆత్మాభిషేకం వచ్చింది, నాలోనికి ఆత్మ వచ్చింది, అది వెలిగించింది, పవిత్రపరిచింది. కాబట్టి నాకేముందంటే ఆనందముగా ఉండెను. యెషయా 42:11 చదువుదాం. యెషయా 42 అమ్మా. అరణ్యమును దాని పురములను గమనించాలి. అరణ్యమును దాని నివాసమును, కేదారు నివాస గ్రామము. కేదారు ఏ గ్రామములో ఉంటే, కేదారు ఏ స్థలములో ఉంటే, కేదారు అనే దేవుని మందిరము ఏ గ్రామములో ఉంటే, ఏ స్థలములో ఉంటే, ఏ పట్టణములో ఉంటే అందులో అందరూ బిగ్గరగా పాడవాలి. ఏమని పాడాలి బిగ్గరగా? స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం యేసునాథుని అందరూ పాడారు, కొందరు పాడారా? అందరూ పాడారా అక్క? అందరూ పాడారా? నేను పాడమంటే అని ఏం చెప్పట్లేదు. అక్కడ ఏముంది? అందరూ బిగ్గరగా. అంటే మనము స్తోత్రం అన్నాం అనుకో, అక్కడ రవిదినం పడుతుంది నాకు, ఆ చివరన ఇంకెవరి దినం పడదు. ఇక్కడికి వస్తే ఒకళ్ళు దినం పడుతుంది, ఇంకెవరి దినం పడదు. వీళ్ళందరూ ఏం చేస్తారంట, వీళ్ళు కూడా అంటారు ఇది పైన అంటారు. మీరు ఏంటి దేవుడికి తెలియదు. అసలు నాకే వినపడకపోతే మీ స్తోత్రాలు పరలోకంలో నా దేవుడికి ఏమి పడుతాయో అది దాన్ని ఏమంటారు? నటింపు అంటారు. ఏమంటారు? నటింపు. నటించంత కాలం దేవుని సన్నిధికి వచ్చే దేవుని సన్నిధిలో నువ్వు మర్చిపోవాలి, నిన్ను నువ్వు మర్చిపోవాలి. నువ్వు ఉందెక్కడంటే యేసు క్రీస్తు ప్రభు పాదాల ముందు ఉన్నావు. నువ్వు దేవా నీ ముందుకు వచ్చాను, స్తుతిస్తున్నావు, ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, అన్ని ఇచ్చావు ప్రభు, అందరూ బట్టి నీకే స్తోత్రం అని నా దేవుని స్తుతించమంటే అంటే ఏంటి? అదే దాని ఏమంటారు? దాని వేషధారులకు ఉండకూడదు నువ్వు. ఇప్పుడు ఇదేమన్నాడు? అందరూ బిగ్గరగా పాడమన్నాడా? పాడారా అక్క? పాడారా? ఏంటి? ఈయన కూడా వాళ్ళ, మీరు వాళ్ళ, ఎవరి వాళ్ళ? ఈశ్వరు వాళ్ళ, అక్క వాళ్ళ. బాగా చెప్పాలి నువ్వు పాడమని. అర్థమైందా? మోహన్ రావు బాగా చెప్పావా? ఏంటి ఏం చేయాలంట? పడదామా? అందరూ చెప్పే కదా ఒకసారి. ఆమె సంపూర్ణ చేతినందా శోతార్పణను సాగితివే. సంపూర్ణ చేతినందా
మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. హల్లెలూయా, యేసు. హల్లెలూయా. ఏమైందంట? ఎందుకు ఈ పాట? ఎస్, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందయ్యో, నా అంతరంగం మారిపోయిందయ్యో, నా పూర్తి సౌందర్యం వచ్చిందయ్యో. ఎక్కడయ్యా అంటే కేదారు గుడారం అనబడే దేవుని సన్నిధిలో, కేదారు పట్టణంలో, కేదారు గ్రామంలో ఉన్నటువంటి ఆ మందిరంలో ప్రభువా, నేను మందిరంలో చేరి నేను ప్రార్థన చేస్తుంటే మొరపెడతామంటే నా మీదకి ఆత్మాభిషేకం దిగి వస్తే అంతరంగం మారిపోతే నా నోట ఏముందంట? నా నోట ఏమంటే ఆనంద గీతం, ఉల్లాసముతో ఉత్సాహంతో నేను గంతులు వేస్తూ నా దేవుణ్ణి కీర్తిస్తున్నా. ఎందుకంటే నా అంతరంగ సౌందర్యాన్ని నా దేవుడికి ఇచ్చాడయ్యా. అంతరంగ సౌందర్యాన్ని పొందుకున్నాను నేను, అంతరంగ సౌందర్యం కలిగి ఉన్నాను నేను. ఎక్కడ అంటే కేదారు గ్రామంలో ఉన్న మందిరములో, ఆ గ్రామములో కేదారు అనేటువంటి మందిరం ఉంటే, కేదారు గుడారం ఉంటే, కేదారు గుడారంలో మేమందరం కూడుకుంటే, కేదారు గుడారంలో మేము అందరము కూడుకొని ప్రార్థన చేస్తుంటే ఆత్మదేవుడు దిగి వచ్చి బలపరుస్తూ ఉంటే నాకు అంతరంగ సౌందర్యం వచ్చిందయ్యో, ఆత్మీయ సౌందర్యం వచ్చిందయ్యో. అది చూసుకొని పాడకుండా ఉండలేకపోతున్నా. హృదయం తెరిచి బిగ్గరగా కేకలు వేసి వాక్యం పూజమ్మా పాడవలేను. ఎవరంటాడు? శలా నివాసులు సంతోషించుగాక. నువ్వు సంతోషమే కాకుండా నీ పక్క వాళ్ళు కూడా, నీ పక్కింటి వాళ్ళు కూడా, పక్క గ్రామంలో వాళ్ళు కూడా ఇక్కడ పాడుతుంటే అక్కడ వాళ్ళు సంతోషించరుగాక. అది జరగాలంటే ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉండే స్థలం ఎక్కడంటే కేదారు గుడారము అనబడే దేవుని సన్నిధిలో నీవు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండటానికి దేవుని దగ్గర రావాలి. అందుకని అన్నాడు, అక్కడ వచ్చి ఆత్మ పొందుకుంటే ఏమేదంటే నాకు సంతోషము ఆనందం వచ్చిందయ్యా. ఎందుకయ్యా ఆనందం అంటే నా అంతరంగము పరిపూర్ణంగా మారిపోయిందయ్యా. అందుకని నాకు ఆనందంగా ఉన్నానయ్యా అన్నాడు. రెండు చెప్పిన ఆడకొచ్చి ఆత్మ పొందుకొని అంతరంగం మారిపోతే రెండోది, ఒకటేమో ఆనందం వచ్చిందంట, రెండోది అలంకరణ వచ్చిందంట. ఆత్మ పొందుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు నీకు వచ్చాడే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏం చేస్తాడంటే నిన్ను ఆత్మీయ అలంకారముతో అలంకరిస్తూ ఉండెను. నీలోకి వచ్చాడే ఆత్మదేవుడు, ఆయనకు వచ్చి ఏం చేస్తున్నాడా అంటే నీకు కావలసిన ఆత్మీయ అలంకారాన్ని, ఆత్మీయ సౌందర్యంతో పాటు అలంకారం కూడా ఇచ్చి నేను అలంకరింపజేస్తూ ఉండాను. యెషయా గ్రంథం 61:10 చదువుదాం. యెషయా 61:10. టైం అయిపోయింది, త్వరగా. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారునిదిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రముతోటి నాకు ధరింపజేసి అలంకరింపజేశాడు. అలంకరిస్తున్న ఆభరణాలతోటి వస్త్రముతోటి, రక్షణ వస్త్రముతోటి, కృపా వరములు అనే ఆభరణాలతోటి ఆయన నన్ను అలంకరింపజేస్తే నాకు ఆత్మ వచ్చింది, ఆత్మ సౌందర్యము వచ్చింది. ఇప్పుడు పెళ్లి కళ కూడా వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఆభరణములతోటి ఆయన నన్ను అలంకరించాడయ్యో. ఆభరణాలతోటి నన్ను అలంకరించి వస్త్రాన్ని కూడా కట్టిపెట్టాడయ్యా. వస్త్రాన్ని కట్టి ఆభరణాలతో అలంకరిస్తే నేను చూసేవారికి ఎట్లా అంట సంపూర్ణ సౌందర్యము కలిగి ఉన్నాను. నేను నాకేమొచ్చినాయంటే సంపూర్ణ సౌందర్యమయ్యా. ఎక్కడయ్యా అంటే కేదారు గుడారములో సౌందర్యం వచ్చింది, ఆనందం వచ్చింది, అలంకారం వచ్చింది. దేంతో అలంకారం అయ్యంటే ఆభరణాలతోటి, వస్త్రముతోటి, రక్షణ వస్త్రముతో కట్టాడయ్యో. ఆభరణాలయ్యో. ఏంటి ఆభరణ అంటే రకరకాల 9 కృపావరాలు అనే ఆభరణాలతో
నన్ను అలంకరించాడయ్యా. ఈ ఆభరణాలు వస్త్రాన్ని నేను కలిగి ఉంటే పరిపూర్ణ అలంకారం కలిగిందయ్యా. అదే యెషయా గ్రంథం 49:18 చూద్దాం. యెషయా 49:18. కన్నులెత్తి కన్నులెత్తి నలుదిశలో చూడుము, మీరందరూ కూడుకొనొచ్చు. ఈ అందరూ కూడుకొనొచ్చు నీ యొద్దకు వస్తున్నారు. నీవు వీరందరినీ, ఎవరిని? కేదారు గుడారములోకి వచ్చిన వారందరినీ ఏందట? ఆభరణముగా ధరించుకొందువు. వారందరికి ఆభరణాలు ధరింపజేసి కాకుండా నీకు ఆయన ఆభరణముగా ధరించుకొని కూడా చేస్తున్నాడట. ఎక్కడైనా ఏంటి? కేదారు గుడారములో. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాలం వచ్చాం గుడికి. ఏం చేశాం? విన్నావులే నువ్వు. వెనక వాళ్ళు ఏం చేశారు? నేను చూస్తా ఉండా ఏం చేస్తున్నారు వీరని. ఇక్కడ వచ్చావంటే ఏక మనసు ఉండాలండి, ఏక ఆత్మ ఉండాలండి, వేరే బిజినెస్ ఉండకూడదండి. మీ పిల్లలు మీ అదుపులో ఉండాలండి. ఆత్మతో ఉండాలి మనం, దేవుని దగ్గర ఉండాలి మనం, ఆత్మ కలిగి ఉండాలి మనం, పరిశుద్ధ పొందుకోవాలి మనం. ఏమనంటే ఆయన వచ్చి వారందరూ చూస్తున్నాను, వచ్చిన వారికి మొత్తానికి నేను ఆభరణాలతోటి అలంకరించానయ్యా. అలంకారం నాకు వచ్చింది కాబట్టి నేను దేవునితో ఉంటున్నా. ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చి ఆదివారం ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. ఒక్క నిమిషం మోకరించండి తల్లి, మోకరించండి. ఒక్క నిమిషం మోకరించాలి మీరు, మోకరించమ్మా. మోకళ్ళి తల్లి, కూర్చొని ఒక్క నిమిషం మోకరించు. ఒక్క నిమిషం ప్రభుత్వం మాట్లాడు. యేసయ్యా, నాకు ఆత్మీయ సౌందర్యం లేదయ్యా. ఆత్మ సౌందర్యం లేకపోతే వధువు సంఘములోకి చేర్చబడలేనయ్యా. దర్శించయ్యా. నాకు నా సంఘానికి ఆత్మీయ సౌందర్యం కావాలేసయ్యా. ఆత్మీయ సౌందర్యం కావాలంటే నేను కేదారు గుడారము అనబడే ప్రభువా నీ సన్నిధికి రావాలని చెప్పావయ్యా. ఇప్పుడే ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నానేసయ్యా. దర్శించయ్యో, స్థిరపరచయ్యో, బాగు చేయయ్యో, అంతరంగాలు మార్చయ్యా, జీవితాన్ని మార్చయ్యా, నాలో గొప్ప కార్యం చేసయ్యా. ఇప్పుడే ఆభరణాలతోటి అలంకారం చేయయ్యా. నా స్థితి మారిపోవలేసయ్యా. నీ కుమార్తెగా ఉంటా, నీ కుమారుడుగా ఉంటా, నీలోనే ఉంటా, నీతోనే ఉంటా. యేసయ్యా, నాకయ్యా ఆత్మీయ సౌందర్యము కావాలయ్యా, ఆత్మీయ సొగసు కావాలయ్యా, ఆత్మీయ అందము నాకు కావాలేసయ్యా. అది మీ వల్లే జరుగుద్దయ్యా. మీరు ఇవ్వగలరయ్యో. దయచేసి నాకు అట్టి ఆత్మీయ సౌందర్యాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ప్రభుని అడగండి. యేసయ్యా ఇప్పుడే దర్శించయ్యా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. పలురాకసి వృక్షములు కసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో ఆనందభరితుడనైతిని. మా గరుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. నేను కేదారు గుడారమంతో సౌందర్యవంతురాలను. ఎక్కడిది సౌందర్యం అంటే కేదారు గుడారంలోకి వచ్చామయ్యో, మందలుగా వచ్చామయ్యో, కూర్చున్నామయ్యో, పాడామయ్యో,
నీ ఆత్మ పొందుకున్నామయ్యా, ఆత్మ ఫలం వచ్చిందయ్యా. అందువల్ల ప్రభువా మీ సంపూర్ణ సౌందర్యాన్ని కలిగి ఉన్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారి కుటుంబాలు దీవించండి. ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయ. ప్రతి కుటుంబానికి చాలంత మేలులతో నింపండి. ఎలాంటి అవసరం కలిగి ఉంటే 10 అవసరాలు తీర్చండి. నా సంఘాన్ని మీరు దీవించయ్య. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయ. ఇగో తండ్రి, వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామములో తండ్రి మంచి దీవెనలు పొందుకోవాలి సహాయం చేసయ్యా. దీవెనకర మార్చండి. పరీక్షలు వస్తూ వీళ్ళందరినీ దర్శించండి. వారి పరీక్షల్లో తోడుగా ఉండయ్యా, దీవించయ్యా, బలపరచయ్యా, మంచి విజయాలు కలిగించయ్యా. ఎవరైనా బలహీనంగా ఉన్నారో వారిని దర్శించండి, దీవించండి, కాపాడండి, స్వస్థపరచండి. మీ సేవకుడికయ్యా నా సంఘం అంతా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానంగా, సంతోషంగా ఒకే సంఘముగా ఉండాలి తండ్రి. అటు ఐక్యత దయచేయ ప్రభువా, సమాధానం దయచేయ. నీ వాక్యానికి లోబడే జీవితాలు నాకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులో చిన్నపడదామండి. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మారించుమో దేవా, కృమ్మార ప్రేమ వర్షము కృమ్మారించుమో దేవా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరు కొందనాలండి. క్షేమంగా వెళ్ళరండి.